కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము యాజ్వయాగము ప్రభువే సిలువన్ యాజ్వయాగము ప్రభువే పూజన్ సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై జరుపు మార్గము యేసు నేర్పించెన్ మన ఆత్మపీఠములో వసింప పూజ నేర్పించెన్ ఆ స్వామి స్థాపిత రక్త సిక్తము కాని కల్వరిదే కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము సిలువనాథుని కలిమి బలిమి కల్గిన ప్రభువాక్యము వినుడి దైవవాక్యము నాలకించ యాజ్వయాగము ప్రభువే సిలువన్ యాజ్వయాగము ప్రభువే పూజన్ సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలిపీఠముపై జరుపు మార్గము యేసు నేర్పించెన్ మన ఆత్మపీఠములో వసింప పూజ నేర్పించెన్. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఈ యొక్క విన్నపాల కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఉద్దేశాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో వారి కోసం ప్రార్థన చేద్దాం. కంచర్ల దేవ కర్ణమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఎలిసాల అల్ఫోన్సమ్మ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కంచర్ల ఇసాకు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఎలిసాల అల్ఫోన్సమ్మ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిసాల జేమ్స్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఎలిసాల అల్ఫోన్సమ్మ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిసాల ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఎలిసాల అల్ఫోన్సమ్మ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిసాల మేరీ అమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఎలిసాల అల్ఫోన్సమ్మ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బండి దేవదానం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఎలిసాల అల్ఫోన్సమ్మ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family and for the departed soul of Gada Inaredi and all other souls to rest in peace. Mass offered by Gada Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar. Mass offered by Boga Aragyaman family. For good health and long life of husband and for blessings upon children. Mass offered by a devotee. For bright future of children and for salvation, financial blessings upon family. Mass offered by Yellapu Lakshmi. For God's blessings and protection upon all family members, friends and relatives, and all humanity from all diseases and virus, and peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For the departed soul of N.S. Raja Reddy, N. Shekhar Reddy, N. Jyoti Kiranmai, Mareddy, Thomasamma, and all family members. Mass offered by N. Nirmala Reddy. Thanksgiving Mass for all the blessings showered upon family. Mass offered by Brigita. ఈ యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాదేవిని సమర్పిస్తూ మనం ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఉనికిలోనున్న వానినెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వానిని వేనిని నీవు అసహించుకొనవు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమునిత్తువు. ఎందుకనా నీవే మా దేవుడవైన ప్రభుడవు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. జాగ్రత్త పడుడు, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు గొప్ప రోజు. తండ్రి, పితైన తండ్రి మనకు మరొక్కమారు గొప్ప అవకాశం ఇచ్చిన రోజు. పితైన తండ్రి మన మనసులను, హృదయాలను మరొక్కమారు తన వైపు త్రిప్పుకోవటానికని అవకాశం ఇచ్చిన రోజు. ఉద్ధారత్వముతో జీవించువాడు, జాగ్రత్త పడుడు, మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. జాగ్రత్త పడుడు, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. ఉపవాసం చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములు నుండకూడదు. జాగ్రత్త పడుడు, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. విబుద్ధి బుధవారము తపస్సు కాలము ప్రారంభాన్ని సంకేతిస్తుంది. విబుద్ధిని శిల్వ ఆకారమున నుదురుపై వ్రాయబడుతుంది. ఇది మానవ దేహము అనిత్యము అని సూచిస్తుంది. మానవ దేహము తండ్రి పరిశుద్ధ పవిత్ర ఆత్మ లేనిది కొంతకాలము తర్వాత అంతము అవుతుంది. విబుద్ధి మానవ దేహము అనిత్యముని సూచిస్తుంది. వినయము అవసరము అని సూచిస్తుంది. హృదయ పరివర్తన చేసే పశ్చాత్తాపము అవసరమని సూచిస్తుంది. మానవ దేహము మట్టి నుండి పుట్టి చివరకు మట్టిలోనే కలిసిపోవటము మనము చూస్తున్నాము. మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలో కలిసి పోతుంది అని జ్ఞాపకం ఉంచుకొని మన మనసులను, హృదయములను అనంత శక్తి గల పితైన తండ్రి వైపు త్రిప్పుకుందాము. మన జీవితాల్లో ఉద్ధారత్వము పెంచమని వేడుకొందాము. ఉద్ధారత్వంతో జీవించువాడు ఉద్ధారత్వంతో దీవెనలను పొందుతాడు. ఉద్ధారత్వంతో జీవించువాడు ఉద్ధారత్వంతో దీవెనలను పొందుటకు అర్హుడు అవుతాడు. ఉద్ధారత్వంతో తన శ్వాస, ఉద్ధారత్వంతో తన జీవము, ఉద్ధారత్వము తన ప్రాణము అవుతుంది. తాను ఒక ఉద్ధారత్వ జీవిగా మారుతాడు. తాను ఒక నిరీక్షిత కల జీవి అవుతాడు. తాను ఒక విశ్వాసం కల జీవి అవుతాడు. ప్రస్తుతం మాత్రము మనలో ప్రతి ఒక్కరము నేను ఈ తపస్సు కాలంలో పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది పితైన తండ్రితో అనుబంధంలో గొప్పగా పెరగాలని వేడుకొందాము. నేనే కాదు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పితైన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ గొప్పగా ఎదగాలని వేడుకొందాము. ఇప్పుడు వ్యక్తిగతంగా కాసేపు మౌనంగా ఉండి వ్యక్తిగతంగా పితైన తండ్రి మనకు ఏం చెప్తున్నాడో ఆలకిస్తాం. దేవుని దివ్యవాకైన ప్రభువు
మనకు వ్యక్తిగతంగా ఏం చెప్తుండవో మన మనసుల్లో ఆలోకించుదాం. పరిశుద్ధ పవిత్రాత్మ మన హృదయాలలో మౌనంగా, మన హృదయాలలో ఉన్న మన పరిశుద్ధాత్మ మనకేం చెప్తున్నాడో దాన్ని ఆలకించుదాం. ఈ గొప్ప సందర్భంన మనము మన మనసులను, హృదయాలను పరిశుద్ధపరచటానికని కాసేపు మౌనంగా ఉండి మన తప్పులు, తప్పిదములను జ్ఞాపకం తెచ్చుకొని దేవుని క్షమాపణ వేడుకొందాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, నీ కుమారుని మరణోత్థానములను కొనియాడయోగ్యుల మగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును, అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మనిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రజలు పశ్చాత్తాపడవలెను. మొదటి పట్నము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుంచి 18వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొనినట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువుడైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెనలు ఇవ్వచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము చెయ్యుడు. ద్రాక్షారసములను అర్పింపునప్పుడు సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చెయ్యవలనని ప్రజలకు ఆజ్ఞాపింపుడు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులు ప్రోగు చెయ్యుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను విడరాడవలెను. ప్రభువునకు ఊడుగము చేయు యాజకులు బలిపీఠమునకు మంటపమునకు మధ్య శోకించు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము. అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చెయ్యకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణా ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము వచనములు 20 నుండి 6వ అధ్యాయము వచనములు 2 వరకు. కనుక మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇట వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు, కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తు అపారహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమైన ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏగమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అటుల చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవునితో తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనం. మనసారా పాడెదము దేవుని గీతము, ముఠమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, ముఠమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు
ముక్తి మార్గము. అబ్రహాముని ప్రేమతో పిలచిన ఈ వాక్యము, ఈ వాక్యము దివినెల్లా భువినెల్లా వ్యాపించిన ఈ వాక్యము, వ్యాపించిన ఈ వాక్యము. అబ్రహాముని ప్రేమతో పిలచిన ఈ వాక్యము, ఈ వాక్యము దివినెల్లా భువినెల్లా వ్యాపించిన. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. మనుష్యుల కంటబడుటకై వారి యొదట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడతలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళ తాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కనించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చెయ్యుము. అట్లయినా రహస్య కార్యముల నెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించేనని మీతో వక్కనించుచున్నాను. ప్రార్థన చేయున్నప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకూడదు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించేనని మీతో వక్కనించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరును
నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపురు. అట్లయినా రహస్య కార్యం నెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ విభూది బుధవార వాక్య సందేశానికి మనము ప్రవేశిస్తాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువున దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ కుమారుడిని యేసు క్రీస్తు సెలవు పాటల మరణ ఉత్థానము ద్వారా మానవులందరి పాప పరిష్కారమును నీవు పరిపూర్తి చేసినందుకు మీకే స్తోత్రం. ఆదిమ దంపతులు ఆదాము ఏవమ్మల పాపం వలన మోయబడిన పరలోక రాజ్యం నీ కుమారుని పునరుత్థానం ద్వారా మరలా మాకై తెరచినందుకు స్తోత్రం ప్రభువా. ఈ క్రీస్తు యేసు క్రీస్తు సాక్షాత్కార ఫలితమును సంపూర్తిగా పొందటానికి ఈనాడు మేము ప్రారంభించబోయే ఈ తపస్కాల ఆచరణ క్రియలను మీ బంగారు చేతికి సమర్పిస్తూ ఉండగా దాని సరైనటువంటి అర్థము తెలుసుకోవటానికి ఈ వాక్కు పరిచర్యలో ప్రభువా మా హృదయానికి వికాసము కలిగించండి, మాకు శ్రద్ధను దయచేయండి ప్రభువా. వాక్యము అర్థం చేసుకోవటానికి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం బోధిస్తున్న నన్నును ఆలగిస్తున్న బిడ్డలందరినీ మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా. ఈ వాక్కు ద్వారా మీకు మహిమ కలుగునగాక. రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ఘనత మహిమ స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా మరియు తల్లి, మా కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, విభూది బుధవారము లేదా యాష్ వెనస్డే అని వినగానే, లేదా ద సీజన్ ఆఫ్ లెంట్ ఉపవాస కాలము దగ్గరికి వస్తూ ఉంది అని వినగానే చాలామందికి అదొక మంచి గుడ్ న్యూస్ కాదు. ఎందుకు? ఇంకా చికెన్ లేదు, మటన్ లేదు, బీఫ్ లేదు, లేదా నాన్ వెజెస్ ఏమీ లేదు కాబట్టి అయ్యో తపస్కాలం వచ్చిందిరా అని చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదేదో మంచి కాలం కాదే, ఎందుకంటే పెళ్ళిళ్ళకి అనుమతి లేదు, గృహప్రవేశానికి అనుమతి లేదు, మంగళకరమైన ఏ కార్యాలకి కూడా ఆర్సీఎం సంఘములో పర్మిషన్ అంతగా ఇయ్యరు. అందువల్ల ఇది ఒక దురదృష్టమని తపస్కాలాన్ని పలు విధాలుగా తక్కువగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాకు తెలుసు. యాక్చువల్ చెప్పాలంటే ప్రియపిల్లారా, మన కథోలిక శ్రీ సభలో
అతి ముఖ్యమైన ఆశీర్వాదకరమైన ఒక కాలమే తపస్కాలం. ఎందుకంటే ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా బహుశా మనం చేస్తున్నటువంటి ఈ ప్రాయశ్చిత్త క్రియలనే మనల్ని బతుకిస్తూ ఉందేమో, లేదా ఈ ప్రపంచం ఇలా ముందుకు పోవటానికి కారణం అనేక మంది మనుషుల పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్త క్రియలు చేస్తూ ఉన్నారు కాబట్టి, మన పాపాలు ఒప్పుకుంటూ కన్ఫెషన్ చేస్తూ ఉన్నారు కాబట్టేనేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నోవా కాలములో దేవుడు ప్రపంచాన్ని, మనుషులను సర్వనాశనం చేయడానికి కారణం ఏంటంటే భూమి గల మానవులు పరమ దుష్టులైపోయిరి అని దేవుడు గమనించాడు. కాబట్టి వారి తలంపులు ఎప్పుడు కూడా చెడ్డ తలంపులు మాత్రం వారు తలంచుకుంటూ ఉండిని వాక్యం పలుకుతూ ఉంది. కానీ కత్తులుగా సీసభ ద్వారా అనేక మంది ఉపవాసం ఉండి, దాన ధర్మ క్రియలు చేసి, ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి పాపుల హృదయ పరివర్తనం కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. లోకవ్యాప్తంగా ఆర్సీఎం సంఘస్థులు అందరూ కూడా ఈ తపస్కాలాన్ని ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమో బహుశా దేవుని ఉగ్ర కోపానికి మనం గురి అవ్వకుండా మనం బతుకుతూ ఉన్నాము. ఈ ప్రపంచం ముందుకు సాగుతూ ఉంటుంది బిడ్డలారా. అందువలన ఇది ఒక అనుగ్రహ కాలమే. కానీ కొంతమంది కత్తోలిక ఇతర సంఘాలలో ఉన్నటువంటి, అనగా ప్రొటెస్టెంట్స్ కానీ ఇతర కత్తోలిక ఇతర సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసం ఏంటంటే, వాళ్ళ థియోలాజికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు శిలువపాటుల శ్రమల మరణ ఉత్థానము ద్వారా నా పాపాలన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్త క్రియలు ఆల్రెడీ చేసి ఉన్నాడు. ప్రపంచ ఆరంభం నుండి మానవులు చేసిన అన్ని పాపాలకి ప్రాయశ్చిత్త క్రియ యేసుక్రీస్తు ద్వారా కలువరి శిలువపై జరిగాయి. నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రపంచ అంతం వరకు ఇంకా ఎంతమంది పుడతారో, ఎంతమంది పాపాలు ఇంకా చేయబోతూ ఉన్నారో వారందరి పాపాలకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త క్రియలు చేసి ముగించాడు. కాబట్టి ఇప్పుడు నేనెందుకు ఉపవాసం ఉండాలి? ఇప్పుడు నేనెందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు నేనెందుకు దాన ధర్మ క్రియలు చేయాలి? నేనెందుకు కడుపులు కాల్చుకోవాలి అనేటువంటి సిద్ధాంతాలతో ప్రియులరా జీవిస్తున్నటువంటి కత్తోలిక ఇతర సంఘాలు కూడా అనేక మంది ఉన్నారు. అందువలన ఈరోజు యాష్ వెనస్డే లేదా విభూతి బుధవారం నాడు ఈ తపస్కాలంలో అడుగుపెడుతున్నటువంటి మీ ఒక్కొక్కరి మనసులో నేను ఇప్పుడు చెప్పినటువంటి పలు విధాలుగా ఉన్నటువంటి ఆలోచనలు చెలరేగుతూ ఉండవచ్చు. ఏది కరెక్ట్ కాదు అని కొన్ని సందేహాలు మీ మనసులో ఉండవచ్చు. అందుకే ఈనాడు ఈ విభూతి బుధవారం ఉపవాసం ఉండటం అవసరమా, ప్రార్థన చేయటం అవసరమా, యేసుక్రీస్తు శిలువపాట మరణ ఉత్థానము ద్వారా ఆదిమ క్రైస్తవ సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారా అని బైబిల్ని ఆధారం చేసుకుంటూ మన సందేహాలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే మీ దగ్గర బైబిల్ ఉంటే నేను చదవబోతుండే కొన్ని వాక్య సందేశాలను మీరు చదవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా పునీత పౌలు గారు కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో ఆయన చాలా శ్రేష్టమైన ఒక అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరణ ఉత్థానము ద్వారా ఆయన మానవులందరి పాపాలకి ప్రాయశ్చిత్త క్రియలు ఆల్రెడీ చేశాడు అనే యొక్క వాస్తవాన్ని అంగీకరిస్తూ ఆయన ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు, వివరిస్తూ ఉంటున్నాడు. వాక్యం ఏందమ్మా? కొలొస్సియన్స్ చాప్టర్ 1:24. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్థమై పొందిన శ్రమల బాధలలో ఉన్నటువంటి లోటుపాటులు నేను నా శరీరములో అనుభవిస్తున్నటువంటి శ్రమల ద్వారా పూర్తి చేస్తూ ఉన్నాను అని అంటుంటే కొంతమంది దీన్ని అపార్థం చేసుకుంటారు. ఏంటి, యేసుక్రీస్తులో పాటల మరణానికి యుద్ధానికి ఏమైనా కొరత ఉందా, ఏదైనా లోటు ఉందా? ఆయన అర్పించినటువంటి ఆ కలువరి శిలువ యాగబలి సంపూర్ణమైన బలి కాదా, దేవునికి స్వీకార్యమైన బలి కాదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. యాక్చువల్లీ
దీని అంతరార్థం ఇది కాదండి. యేసుక్రీస్తు శిలువ పాట్ల మరణ ఉత్థానము ద్వారా సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైన పాప విమోచనము ప్రియులరా ఆయన ఆల్రెడీ మన కోసం సంపాదించి పెట్టాడు అనేది వాస్తవమే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ సంపూర్ణ పాప విమోచనము, ఆ సంపూర్ణమైనటువంటి విడుదల ఈరోజు నువ్వు నేను పొందటములో లోటుపాట్లు ఉన్నాయి, అనుభవించటములో కొరతలు ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. ఎందుకంటే ఆయన శిలువ పాట్ల శ్రమల ఉత్థానము ద్వారా సాధించిన రక్షణ ఈనాడు అందరూ అనుభవించటం లేదు, అందరూ పొందటం కూడా లేదు. అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. కొంతమంది వీళ్ళరా శిలువ సందేశానికి భ్రష్టులే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి పడుగరంటూ ఉన్నారు, నేను ఆ లోటుపాటును పరిష్కరించడానికి నా శరీరములో కూడా నేను శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను, వేదనలు అనుభవిస్తూ ఉన్నాను, బాధలు అనుభవిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అందువలన ఆల్రెడీ అని అంటూ ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్థమై చేసినటువంటి కలువరి యాగ బలిలో నేను నా శ్రమలు కూడా నేను కలిపేస్తూ ఉన్నాను. ఇంకా అనేక మంది పాపాత్ములు, ఇంకా అనేక మంది భ్రష్టులైపోయిన వారు, ఇంకా అనేక మంది శిలువ సందేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నవారు, మూర్ఖులు, పాపులు ఆ యేసుక్రీస్తు శిలువ పాటుల మరణము ద్వారా ఉత్థానము ద్వారా మన కోసం ఆయన సంపాదించి పెట్టిన రక్షణను వారు కూడా సంపూర్తిగా పొందటానికి నేను నా వంతు ప్రయత్నిస్తూ ఉన్నారు అని అర్థం పరిపడారు. విచ్ మీన్స్ యేసుక్రీస్తు మనస్తత్వం ఏంటో అని తెలిసిన వారు మాత్రమే ఆ యేసుక్రీస్తు శిలువ శ్రమల యొక్క అర్థం తెలుసుకుంటూ ఇంకా శ్రమలు వారి సొంత శరీరం మీద, మనస్సు మీద, ఆత్మ మీద అనుభవించి ఇంకా మానవ రక్షణార్థం ప్రయత్నిస్తారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు. మీకు తెలుసు యెషయా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని మనస్తత్వం ఏంటో అని యెషయా ప్రవక్త తెలుసుకున్న తర్వాత నేను అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నాను కదా, నన్ను పంపుము అని అంటూ ఉంటున్నాడు. దానికి ముందు హీ వాస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ డూమ్. ప్రభువు మనసు తెలుసుకుంటే ఆయన మార్గములో ఆయన భక్తులు పయనిస్తారు, నడుస్తారు. ఆయన మార్గం శిలువ శ్రమల మార్గం. ఆయనయే సర్వజ్ఞాని అయి ఉండి కూడా శిలువ మార్గాన్ని, శ్రమల మార్గాన్ని తప్పించుకోవటానికి వేరే ఇంకొక రక్షణ మార్గం లేదు అని తెలిసి తన ఏకైక కుమారుని ఈ శిలువ శ్రమలకి, బాధలకి, మరణకి తన కుమారుని వదిలిపెట్టాడంటే ఆ మార్గమును మించినట్టు ఒక మార్గం ఈరోజు నీకు నాకు లేదు. ఆ మార్గం తప్పించుకుని ఇంకొక సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి రక్షణ మార్గం ఇంకొకటి లేదు. కాబట్టి శిలువ శ్రమలు, ఉపవాసము, ప్రార్థన, ప్రాయశ్చిత్త క్రియలు, దానధర్మ క్రియలు మాత్రమే నీ రక్షణకి, నా రక్షణకి, ప్రపంచ రక్షణకి ఒకే ఒక మార్గమని తెలుసుకున్న పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఈ సందేశం తెలియజేస్తూ ఉన్నారు. అందువలన మనం ఉపవాసం ఉండాలి, మనం ప్రార్థన చేయాలి, మన శరీరములో మనము ఈ శ్రమలు మనము అనుభవించటం అవశ్యమని, అవసరమని ఆయన తెలియజేస్తున్నాడు ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా. రెండో విషయం ఏంటంటే ఈనాడు ఫాదర్ జూడ్ థామస్ గారు సువిశేషపట్నములో చక్కగా చదివినటువంటి ఒక అంశం. ఉపవాసం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? పిల్లరా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు. ఆ వాక్యం వింటామా? 16వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. చక్కగా తెలుగులో ఆ ఫాదర్ చదివారు. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. చాలు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు బహుశా మీరు ఉపవాసం ఉంటే అనేటువంటి ఒక కండిషనల్ సెంటెన్స్ చెప్పలేదు. మీరు ఉపవాసం ఉంటున్నారంటే అని ఒక కండిషనల్ స్టేట్మెంట్ అని చెప్పలా. అనేమన్నాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు, విచ్ మీన్స్ ఉపవాసం ఉండటం ప్రియులరా యేసుక్రీస్తు బోధనలో ఒక ముఖ్యమైనటువంటి భాగమే. అదొక ఎక్సెప్షనల్ సెంటెన్సెస్ కాదు,
తప్పించుకోవటానికి ఒక మార్గం కాదు. మీరు ఉపవాసం ఉంటే, బహుశా ఉపవాసానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, అటువంటి తలంపు మీకుంటే, బహుశా మీరు చేస్తూ ఉంటే, ఇఫ్ అనే సెంటెన్స్ లేదు అక్కడ. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంటే దేవుని యొక్క రక్షణలో ప్రవేశిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు, జ్ఞానస్నానం ద్వారా ఆయన బిడ్డగా మారవలసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఉపవాసం ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ టు ఫాస్ట్. క్రైస్తవ జీవిత భాగమే ఉపవాసం, క్రైస్తవ జీవిత భాగమే ప్రార్థన, క్రైస్తవ జీవిత భాగమే పిల్లరా దాన ధర్మ క్రియలు. ఎందుకంటే తోడి సోదరుల పట్ల ఒక మనిషికి కావలసినటువంటి ప్రేమను ఇది చూపిస్తూ ఉంటుంది. అందువలన ఇది ఒక ఎక్సెప్షన్గా యేసుక్రీస్తు మనకి చూపించట్లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ క్రిస్టియన్. ఉపవాసం ఉండాలి. మూడో అంశం అంటే ప్రియలారా, దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు స్వయంగా ఉపవాసం ఉన్నాడు. మీకు తెలుసు, లూకాసు వార్త 4వ అధ్యాయం 1 నుంచి మీరు 10 వరకు చదివితే అక్కడ యేసుక్రీస్తు యోర్దానులో పరిశుద్ధాత్మచే అభిషేకం పొందిన తర్వాత ఆత్మచే శోధించటానికి ఆయనని ఎడారికి కొనిపోయిను అని వాక్యం పలుకుతుంది. అక్కడ 40 రోజు ఆయన ఉపవాసం ఉండిన తర్వాత ఆయనకి ఆకలి కొనును అని వాక్యం పలుకుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం, ఓన్లీ ద ఫస్ట్ సెంటెన్స్ మాత్రం మనం చదువుతామా? యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనుపోబడెను. అచ్చట 40 దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరము ఆకలి కొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ సంఘటన మీకు బాగా తెలుసు కాబట్టి ఈ సోదరుల గురించిన ఎటువంటి ఒక వివరణలు నేను చెప్పట్లేదు. నిన్న మొన్న నేను చెప్పినటువంటి వాక్య పరిచర్యలో ఆల్రెడీ ఈ 3 వివరణలు ఉన్నాయి. 3 రకాల శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. వాక్యం పలుకుతుంది, దేవుని కుమారుడే ప్రియులారా 40 రోజులు ఏమి తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉన్నాడు అంటే పిల్లరా, మానవులైన రక్త మాంసముతో మాత్రం చేయబడిన నీకు నాకు ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు సైతాను 3 రకాల శోధనలు జయించటానికి శక్తి బలము ఆయన పొందుకున్నది ఈ ఉపవాసం ద్వారానే ప్రియబిడ్డలారా. అందువలన యేసుక్రీస్తే ఇలా శోధింపబడ్డాడు అంటే నీ జీవిత యాత్రలో, మనందరి జీవిత యాత్రలో ఎన్నో రకరకాల శోధనలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దాన్ని జయించాలంటే, తట్టుకుని నిలబడాలంటే, ఇంకా సాక్షిగా నిలబడాలంటే ప్రియబిడ్డలారా మనం ఉపవాసము చేయటము అవసరమై ఉన్నది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ జర్నీ, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రెండో ముఖ్యమైనటువంటి ఒక భాగం ఏంటంటే ఆదిమ క్రైస్తవ సంఘం, ఎర్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, అరే ఇవి అన్ని యేసుక్రీస్తు జీవిత కాలములో ఆయన చెప్పినటువంటి క్రియలు కదా, ఆయన చేసినటువంటి ఉపవాసము కదా, ఆయన శిలువ పట్టిన మరణ ఉద్ధానములో ఇవి అన్నీ అయిపోయాయి అనుకుంటారు కొంతమంది అన్యులు. కొంతమంది కథోలిక శ్రీసభకి చెందినటువంటి వారు లేదా వేరే వేరే సంఘాల్లో ఉన్నటువంటి బోధనలో ఆకర్షితులై ఇటువంటి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు శిలువ పట్టిన మరణ ఉద్ధానము ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆదిమ క్రైస్తవ సంఘ శిష్యులు ప్రారంభించినటువంటి సంఘాలలో శిష్యులు చేసినటువంటి కార్యాలు ఉపవాసము మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందులో మీరు మీకు బైబిల్ తీసుకున్నాం ప్రియబిడ్డలారా, అపోస్తుల చర్యలో మనం 13వ అధ్యాయం తీసుకుంటాం. అపోస్తుల చర్యలో, ఎందుకంటే ఆదిమ క్రైస్తవ సంఘమే మన ఈ విశ్వాసానికి ఆధారం. ఆదిమ క్రైస్తవ సంఘ ప్రాక్టీసెసే పిల్లరా ఈరోజు మన ప్రాక్టీసెస్కి ఆధారం. వారు జీవించిన జీవిత విధానము, వారు బోధించినటువంటి బోధ, వారి యొక్క సంఘ ఆచరణలు ఈరోజు మన సంఘానికి, మన విశ్వాసానికి పిల్లరా మూలాధారం అని మాట. అందువలన
ఆదిమ క్రైస్తవ సంఘములో ఆ సంఘాన్ని నడిపించడానికి శిష్యులు ఏం చేసుకున్నారు అని ధ్యానిస్తే మీరు వండర్ అవుతారు. ఓకే, తీసుకుంటామా? అపోస్తుల చర్యలు 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి విందామా? అంతియోకిలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. ప్రియులరా, అంత్యోక్య సంఘములో జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ వివరిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరున్నారు? బోధకులు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎస్, ముందుకు. వారు ఎవరనగా బర్నబా, చూడండి, బర్నబా ఉన్నాడు. నిగేరు అని పిలువబడిన సిమియోను ఉన్నాడు. సిరేనియుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేలును, సౌలు, వారు ప్రభువుని సేవించుచు, వారందరూ కూడా ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పవిత్రాత్మ వారితో నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, కడుపు నిండా తిని త్రాగి తిరుగుతున్నప్పుడు కాదు, దేవుని పరిశుద్ధాత్మ బర్నబాని, సౌలుని ప్రియులారా ఆయన సేవ కోసం వేరుపరచమని దేవుని సందేశాన్ని అందించినది. వారు అంత్యోక్య సంఘములో దేవుని సేవకులు ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడింది. దేవుని సందేశం వారికి అందించబడినది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ముందుకు విందామా? వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. వీరిద్దరిపై చేతులు ఉంచి వారిని అభిషేకించి పంపివేసిరి. దేవుని సువార్త కోసం. దేవుని ఆత్మ కార్యాలు ఎలా జరుగుతాయంటే ఉపవాసములో జరుగుతాయి, ప్రార్థనలో జరుగుతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి దేవుని సేవకులే, బోధకులే ప్రియులరా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారంటే, అప్పుడు దేవుని సందేశాన్ని వారు ఆలగించారంటే, హస్తాభిషేకం ద్వారా వీరిద్దరిని అభిషేకించి దేవుని సేవ కోసం వారిని పంపివేశారంటే, మనకి ఈరోజు ప్రియులరా ఉపవాసము ప్రార్థన ఎంతగానో అవసరమై ఉన్నది. దేవుని ఆత్మ స్వరం వినబడాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. సేవకులు దేనికోసము వారి యొక్క పరిచర్య ముందుకు కొనసాగించాలి అని తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రియబిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు చెయ్యని ఒక్క దేవుని సేవకుడు, సేవకురాలు దేవుని చిత్తం తెలుసుకోకుండా పరిచర్య చేసుకుంటారేమో. ఆ దేవుని చిత్తం కాకపోవచ్చు. సొంత చిత్తం కానీ, మానవుల చిత్తం కానీ, సొంత ఊహాపోహాలు కానీ, లేదా ఏదైతే నేను అనుకున్నానో దేవుని చిత్తమని అది బహుశా చేయవచ్చేమో. కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే, దేవుని మనస్సు ఎరిగి సేవ చేయాలంటే, ఆ సేవలో ప్రియులారా శక్తి, పవర్, బలం, అభిషేకం ఉండాలంటే ఉపవాసము, ప్రార్థన ఈస్ ఎ మస్ట్. అది కొంచెం కష్టం కలిగిన పనియే, కొంచెం కష్టం కలిగిన పని. అందువలన ఈ విభూది బుధవారం నాడు ప్రియబిడ్డలారా, ఈ రోజు మొదలుకొని ఈస్టర్ పండుగ వరకు మనము ఆర్సీఎం సంఘములో ఖచ్చితంగా ఉపవాసము, ప్రార్థన, దానధర్మ క్రియలని 3 స్తంభాలతో కూడినటువంటి తపస్కాల క్రియలు చేయటం వాక్యం ప్రకారము ఆదిమ క్రైస్తవ సంఘ దేవుని సేవకుల జీవిత ప్రకారము సమంజసమైనటువంటి ఒక గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సందేశములో 3వ భాగం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఉపవాసములో ఒక అదృశ్య శక్తి ఉంది అనేటువంటి ఒక విషయం. కంటికి కనపడని ఒక అదృశ్య శక్తి ఉపవాసం ఉంటున్న వ్యక్తి జీవితములో, ఉపవాసం చేస్తున్నటువంటి సంఘ జీవితములో, ఉపవాసం చేస్తున్న కుటుంబ సభ్యుల జీవితములో కనిపిస్తూనే ఉంటాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ ప్రియబిడ్డలారా మన పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండం 17వ అధ్యాయములో ఉంటుంది. ఈ సంఘటన బహుశా మీ అందరికీ తెలిసినది అని అనుకుంటున్నాను.
అందువలన ఈ సమయంలో నేను ఆ సంఘటన అంత వివరించటం లేదు. ఆ సంఘటన ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో మీరు 8 నుంచి 13 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, లేదా ఈ పూజ తర్వాత మీరు పర్సనల్లీ మీరు చదువుకోండి. అక్కడ సంఘటన ఏంటంటే ప్రియబిడ్డలారా, దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క సందేశం ప్రకారము మోషే యెహోషువని సైన్యాధిపతిగా నియమించి అమలేకీయులకి విరుద్ధమైనటువంటి ఒక ఘోర యుద్ధం చేయటానికి ఇజ్రాయేల్ నుంచి యుద్ధము చేయగలిగే సైనికులను ఎంపిక చేసుకుని పంపించారు. మోషే దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ప్రకారం తన చేతి కర్రను పట్టుకుని కొండపైకెక్కి ప్రార్థన చేసినటువంటి ఒక సంఘటన అక్కడ బైబిల్లో ఉన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ సంఘటన మీ అందరికీ బాగా తెలిసినదే. అందువల్ల ఈ కథ అంతా వివరణ చేయకుండా నేను చెప్పాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మాత్రం పరిబిళ్ళారా అక్కడ మీకు తెలియజేయాలనుకుంటున్నా. అదేంటంటే, ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను దేశాన్ని సొంతం చేసుకున్నంత వరకు అనేక యుద్ధాలు వారు చేసుకున్నారండి. అనేక మంది శత్రువులను వారు ఆక్రమించుకున్నారండి. వారి దేశం కూడా ఆక్రమించుకుని సొంతం చేసుకున్నారండి ప్రియబిడ్డలారా. ఈ అనేక యుద్ధాలలో ఒక్కసారి కూడా మోషే ఉపవాసం ఉండి ఏమి తినకుండా త్రాగకుండా దేవుడిచ్చినటువంటి చేతికర్రను పైకెత్తి పట్టుకుంటూ ఆయన ప్రార్థన చేయలేదు. బైబిల్లో ఒక్క సంఘటన కూడా లేదు. యెహోషువ సైన్యమును తీసుకుని యుద్ధం చేస్తూ ఉండగా మోషే కొండెక్కి నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి ఒక్క సంఘటన బైబిల్లో లేదు. ఏ చేతి కర్రతో ఆయన కొండపైకి ఎక్కాడు, ఏ కర్రతో అయితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడో, ఏ కర్రంతో అయితే రాయి నుంచి ఆయన త్రాగనీళ్లు ప్రజలకు ఇప్పించాడో, ఏ కర్రతో అయితే ప్రియబిడ్డలారా ఆయన ఇన్ని ఆశ్చర్య అద్భుత కార్యములు, విచ్ మీన్స్ బైబిల్లో మీరు చూస్తే ఏ ఒక్క దేవుని సేవకుల జీవితంలో కని విని ఎరగనటువంటి ఆశ్చర్య అద్భుత గొప్ప కార్యాలు మోషే ఈ చేతికర్రతో చేశాడు. ఆ చేతికర్ర పట్టుకొని ఆయన కొండపైకి ఎక్కి 2 చేతులు ఎత్తి పట్టుకుంటూ ఆయన ప్రార్థన చేసిన ఒకే ఒక యుద్ధం ఇజ్రాయేల్ అమలేకీయులకి విరుద్ధంగా చేసినటువంటి యుద్ధ సమయంలో మాత్రమే. ప్రియబిడ్డలారా, అమలేకీయులు యాక్చువల్ చెప్పాలంటే ఇజ్రాయేల్ దేవుని బిడ్డల జీవితంలో అతి క్రూరులైనటువంటి, అతి ఘోర పాపము చేసినటువంటి, కఠిన హృదయం కలిగినటువంటి మనుషులే. ఇజ్రాయేలు ప్రజలు 6,03,550 మంది ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా అందరికంటే ముందు పిల్లరా లేవీయులు మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. దాని వెనకాల రకరకాల గ్రూపులో మనుషులు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ప్రయాణములో ఆ జులూసుకి ఆ యాత్రకి చివరి భాగములో అనారోగ్య అవస్థలో ఉన్నవారు, ముసలి వయసులో ఉన్నవారు, పిల్లలు, స్త్రీలు మాత్రమే ప్రయాణం చేసుకుంటూ మెల్లమెల్లగా వచ్చిరి అని వాక్యం పలుకుతుంది. అమలేకీయులు ముందు నుంచి రాకుండా వెనక నుంచి వచ్చి నిస్సహాయ అవస్థలో ప్రతిరోధం చేయలేని, యుద్ధం చేయలేని, తన సొంత సురక్షకై ఏది చేయలేనటువంటి ఆడవాళ్ళని, స్త్రీలను, పిల్లలని, ముసలి వయసులో ఉన్నటువంటి వారిని, అనారోగ్యావస్థలో ఉన్న వాళ్ళని అడ్డంగా నరికేసి చంపేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంత కఠిన హృదయం అంటే, ఎంత క్రూర మనసు అంటే, అటువంటి ఒక సైతానికి చెందినటువంటి క్రూర హృదయం కలిగినటువంటి వారే ఈ అమలేకీయులు. అందుకే ప్రభువులరా సౌలుతో దావీదుతో ఉన్నారు, అమలేకీయుల్ని సంపూర్తిగా నాశనం చేయమన్నాడు ఈ కారణం వల్లనే. ఎందుకంటే అమలేకీయులు ఉన్నంతకాలం ఇజ్రాయేలుకి మనశ్శాంతి ఉండదు, విశ్రాంతి ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి
ఆ యుద్ధం ప్రియులరా యెహోషువ తన బాహుబలితో సాధించలేదు. ఇజ్రాయెల్ సైన్యం వారి యొక్క ఆయుధం వలన, కాయబలం వలన, అంగ సంఖ్య వలన వారు సంపాదించలేదు. ఆ యుద్ధములో విజయం కేవలం దేవుని సేవకుడైన మోషే ఉపవాసం ఉండి చేతులెత్తి ఏమి తినకుండా త్రాగకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన ప్రార్థన చేశారు కాబట్టి. ఇక్కడ అదృశ్య శక్తి ఏంటంటే ప్రియములారా, ఒక 5 నిమిషాలు 2 చేతులు పైకి పట్టుకోండి, ఎంత సుఖంగా ఉందని ఆలోచించుకో. భుజస్కంధాలపై షోల్డర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ తట్టుకోలేక కొన్నిసార్లు చేతుల కిందకి వచ్చినప్పుడు పిల్లరా 2 మనుషులు కుడి ఎడమల కూర్చొని ఆ చేతిని మళ్ళీ పైకిలెత్తి పట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు చేతులు పైకిలెత్తి పట్టుకుంటూ మోషే ప్రే చేస్తున్నప్పుడు ఆ ముసల ఆయన చేతులకి వేదన, అలసట, నీరసము ఇవన్నీ ఉండవా? అవి అన్ని ఆ మనిషి తన శరీరములో సహించాడు కాబట్టి. ఒక మనిషి శరీరములో సహించినప్పుడు, ఒక మనిషి వేదనలు అనుభవించినప్పుడు, ఒక మనిషి త్యాగక్రియ చేసినప్పుడు, ఒక మనిషి ఉపవాసం ఉన్నప్పుడు, ఒక మనిషి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒక మనిషి దేవుని కోసం కొండెక్కి నిలబడినప్పుడు ప్రియులారా ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యం జయించాడు. కాయబలం కలిగినటువంటి ఈ అమలేకీయులకి విరుద్ధమైనటువంటి యుద్ధం జయించినది పిల్లరా దేవుని అదృశ్య శక్తి వలనే, కంటికి కనిపించని దేవదూతల సాన్నిధ్యం వలనే. అందువలన ఉపవాసం మనం ఎందుకు ఉండాలంటే ప్రియులరా, తిని త్రాగి సుఖంగా ఎంజాయ్ చేసుకున్నంతసేపు ప్రియులరా మనలో శరీర కార్యాలు బలంగా పనిచేస్తాయి, లోక ఆసక్తులు బలంగా పనిచేస్తాయి, మానవ బలహీనతలు బలంగా పనిచేస్తాయి. ఒక మనిషి ఎందుకు ఉపవాసం ఉండాలంటే, ఉపవాసం ఉంటున్నప్పుడు పిల్లరా ఒక అదృశ్య శక్తి మీలో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లరా ఒక మనిషి లోకము, పిశాచి, శరీరం అని 3 శత్రువులతో జీవితకాలం అంతయు పోరాడాలి. ఈ పోరాటం పిల్లరా పునీత పౌలు గారు చక్కగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం జరుగుతూ ఉన్నాడు. మనము రక్త మాంసములతో కానీ ఇహలోక శరీరధారులతో కానీ మనం పోరాడటం లేదు అని ఒక మంచి మాట అక్కడ ఉంటుంది. విందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనా మనము పోరాడునది రక్త మాంసములతో నుండు శరీరధారులతో కాదు ప్రధానులతోను అధికారులతోను ఈ యుగపు అంధకార శక్తులతోను ఆకాశమందలి దురాత్మలతోను, ఇది చాలా ముఖ్యం, ఆకాశమందలి దురాత్మలతోను మనము పోరాటం చేస్తూ ఉన్నాము. ప్రియబిడ్డలారా, ఈ పోరాటములో మనిషి బుద్ధి సరిపోవదు, నీ తలాంతులు సరిపోవదు, నీ బాహుబలం సరిపోవదు, నీకున్న డబ్బు సరిపోవదు, నీకు ప్రాపంచమని ఏది కలిగి ఉన్నా అది దేనితో నువ్వు సైతాన్ని, దురాత్మలను పోరాడి జయించలేమండి బిడ్డలారా. ఉపవాసము ద్వారా దేవుని అదృశ్య శక్తి నీలో పని చేయకుండా, ప్రార్థన ద్వారా పరిశుద్ధ అభిషేకం నీలో పని చేయకుండా, త్యాగ క్రియల ద్వారా శరీరములో శ్రమలు, వేదనలు, బాధలు అనుభవించటం వలన ఒక అదృశ్య దైవిక శక్తి, అదృశ్య దేవుని యొక్క అభిషేకం, ఆత్మ సాన్నిహిత్యం, దూతల సాన్నిధ్యం నిన్ను బలపరుస్తూ ఉంటుంది. నడిపిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ లోక సంబంధమైన శక్తులను, దురాత్మలను, శోధనలను, బలహీనతలను అన్నిటినీ ఎదుర్కొని నీవు జయించగలుగుతావు. అందుకే బైబిల్లో అనేక మంది దేవుని సేవకులు బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేవుని పెద్ద పెద్ద అభిషక్తులే ఉపవాసం ఉన్నారంటే, ప్రవక్తలే ఉపవాసం ఉన్నారంటే, శిష్యులు ఉపవాసం ఉన్నారంటే, బోధకులు ఉపవాసం ఉన్నారంటే, సాధారణ క్రైస్తవ జీవితం జీవిస్తున్న నీకు నాకు బిడ్డలారా ఉపవాసం అవసరం లేదా? ప్రార్థన అవసరం లేదా? నిగ్రహ కార్యాలు ఈ తపస్కాలం మనం చెయ్యకూడదా? కడుపు కాలాలి,
నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. కనీసం ఈ తపస్కాలములో ఒక 44 రోజులు బిడ్డలారా, లేదా 46 రోజులు పెట్టుకోండి. కొద్దిగా ఆకలి దప్పికతో, కొద్దిగా శరీర శ్రమలతో ప్రియులారా ఉపవాసం ఉండాలి, త్యాగక్రియ అనుష్ఠించాలి, మనం చేయాలి. అప్పుడు అదృశ్యమైనటువంటి ఒక దేవుని శక్తి మనలో పనిచేస్తూ ఉంటుంది ప్రియులారా. అందువలన చివరికి నేను ముగించే ముందుగా యేసుక్రీస్తే తన శిలువపాటుల శ్రమలకి ముందు కడరాత్రి భోజనం ముగించి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన స్వయంగా ప్రార్థించాడు. ఆ సంఘటన ఆల్రెడీ పిల్లరా ఈ లూకా సువార్త మనము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు తర్వాత చదువుకోండి, 39 నుంచి దాదాపు 42, 43 వరకు ఉంది. మీరు తర్వాత చదువుకోండి పిల్లరా. అక్కడ 12 అపోస్తులు బాగా కడరాత్రి భోజనం పీకదాకా తిని మేలకువతో ఉండి ప్రార్థన చేయమని ప్రభు యేసుక్రీస్తు చెప్పినా కూడా హాయిగా పడుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు మాత్రం నిద్రపోకుండా మేలకువతో ఉండి ఆయన ఎంత ఆసక్తితో ప్రార్థన చేశారంటే వాక్యం పలుకుతుంది, ఆయన చెమట రక్త బిందువుల వలె భూమిపై పడను అని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, శ్రమలు అనుభవించటానికి శక్తి, సిలువ మోయటానికి శక్తి, అవమానము సహించటానికి శక్తి, కొరడా దెబ్బలు తట్టుకోవటానికి శక్తి, నిందలు మోయటానికి శక్తి, ఈటచే పొడిచినప్పుడు ఆ వేదన సహించే శక్తి, ముళ్ళ కిరీటం తలపై పెట్టి కొట్టినప్పుడు ఆయన ముందు మోకరించి తలపై ముఖంపై ఉమ్మి వేసినప్పుడు బడారా అవి అన్ని తట్టుకున్న శక్తి కోసం ప్రభు యేసుక్రీస్తు ఆయన నిద్రపోకుండా మేలుకువతో ఉండి ప్రార్థించి వాక్యం పలుకుతుంది. ప్రియులారా, మనిషి శరీరం కోరుకున్నవి 3. 1 తిండి, 2వది సుఖం, 3వది నిద్ర. ఇది శరీర కార్యములు, కోరికలు. ఎప్పుడైతే ఒక మనిషి తినటములో, శారీరక సుఖలోలుపతలో, నిద్రలో మునిగి ఉంటూ ఉంటాడో శరీర కార్యాలు బలంగా ఆ వ్యక్తులు పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది అని వాక్యం పలుకుతూ ఉంది. యేసుక్రీస్తు నిద్రపోకుండా ఆయన ప్రార్థన చేసుకున్నాడంటే శరీర కోరికలను, శరీర ఆసక్తులను ఆయన జయించి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన తీవ్రంగా ప్రార్థన చేసినప్పుడు వాక్యం పలుకుతుంది, ఒక దేవదూత ఆకాశం నుండి ప్రత్యక్షమై అతన్ని బలపరచును అని వాక్యం పలుకుతుంది. ఎంత తీవ్రమైన ప్రార్థన అంటే ఆయన చెమట రక్త బిందువులే భూమి మీద పడినంత హృదయావేదనతో ప్రార్థించినప్పుడే దేవుడు ఒక దూతను పంపించి యేసుక్రీస్తుని బలపరచాడు. ప్రియబిడ్డలారా, 12 మంది అపోస్తులు బాగా తిని పడుకున్నప్పుడు దేవదూత దిగి రాలేదు. బాగా నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుని సందేశం వినలేదు. మేలుకువతో ఉండి రాత్రి నిద్రపోకుండా యేసుక్రీస్తు ప్రార్థించాడు, శరీర కోరికలను జయించాడు. ఎంత ఆసక్తి అంటే, ఎంత ఆవేదన అంటే రక్తం భూమిపై పడుతున్నటువంటి ఆవేదన. అప్పుడు ఆకాశం నుండి దేవదూత దిగి వచ్చి యేసుక్రీస్తుని బలపరిచాడు. ప్రియబిడ్డలారా, ఇటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు మన కోసం పంపబడతారు. ఆకాశం తెరవబడుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడతాడు. దేవుని ముఖకాంతి మనం చూడగలుగుతాం. దేవుని సందేశాన్ని మనం వింటాం. పరిశుద్ధత అభిషేకం మనపై దిగి వస్తూ ఉంటుంది. శరీర కార్యాలు అన్నిటిని జయించే శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అందువలన మనం ఇప్పుడు ఆల్రెడీ గమనించండి, ఈరోజు సాయంకాలం 6 గంటల నుండి మనము పవిత్ర గురువారం వరకు 44 రోజులు అదృశ్యమైనటువంటి ఒక శక్తిలో నువ్వు నేను నడిపించబడాలని 1 గంట సేపు దివ్య ప్రసాద ఆరాధన
అంత్యకాలపు సూచనలు అనేటువంటి ఒక ప్రత్యేక ప్రోగ్రాం ఈ ఛానల్లో మేము మీకోసం నడిపిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఉపవాసము, ప్రార్థనలు, ధ్యానధర్మ క్రియలు చేయటం వలన మనకి ఎలాంటి అదృశ్య శక్తి మనం పొందుకుంటూ ఉంటామో, మీ ఇంట్లో మీరు పొందుకుంటూ ఉంటారో, మీ పిల్లలు ఎక్కడ ఉన్నా, వారు చదువుతూ ఉన్నా, వారు ఉద్యోగం చేస్తూ ఉన్నా, కుటుంబ జీవితం జీవిస్తూ ఉన్నా, ఈ అదృశ్య శక్తి వారిని కూడా నడిపిస్తూ ఉంటుంది. ఈ ఉపవాసం కొద్దిగా ఆకలి దప్పిగా, కొద్దిగా శ్రమలు, కొద్దిగా ఇబ్బందులు, కొద్ది కష్టాలు మనకు ఖచ్చితంగా వస్తాయి. అవి అన్నీ కూడా మన జీవితంలో మన ఆత్మీయ ఎదుగుదల కోసమని గుర్తుంచుకుంటూ, నేను దేవునిలో బలపడతానని గుర్తుంచుకుంటూ, అభిషేకములు ఎదుగుతానని గుర్తుంచుకుంటూ మనము మంచి మనసు కలిగి ఇదొక ప్రత్యేకమైన అభిషేక కాలమని, ఆశీర్వాద కాలమని, శ్రీస మన కోసం ఏర్పరచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయమని గుర్తుంచుకుంటూ దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియబడ్లారా, ఉపవాసం ఉండటానికి వెనకాడవద్దు. ఈరోజు యాష్ వెనస్డే, విభూది బుధవారం, కంపల్సరీ ఉపవాసం ఉండాలి. 3 రకాల మనుషులకి మాత్రం ఉపవాసం అవసరం లేదండి. ఒక రకం ఏంటంటే చిన్న పిల్లలు, ఉపవాసం ఉండే అవసరం లేదు. రెండవది 60 వయసు దాటిన ముసలి వారు, ఉపవాసం ఉండే అవసరం లేదు. మూడవది అనారోగ్య అవస్థలో ఉన్నటువంటి, మెడిసిన్ వాడుతూ ఉన్నటువంటి, చికిత్సలో ఉన్నటువంటి రోగులు ఉపవాసం ఉండే అవసరం లేదు. ఈ 3 గ్రూపులో ఉంటే మీకు శ్రీ సభ ఎక్సెప్షన్ ఇస్తూ ఉంటుంది. ఆ గ్రూపులో మీరు లేకపోతే ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం మీరు ఉండాలి. కనీసం ఒక్క పూట అన్నమైన మీరు మానివేయండి. సాధ్యమైతే ఉదయం నుంచి సాయంకాలం 4-5 గంటల వరకు ఏమి తినవద్దు. అది సంపూర్ణ ఉపవాసం ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. లేదా టిఫిన్ మానేయండి, లేదా ఒక లంచ్ మానేయండి, లేదా రాత్రిపూట డిన్నర్ మానేయండి. కనీసం ఒక్క పూట అన్నమైన మానేసి మీరు కంపల్సరీ ఉపవాసం ఉండండి. నన్ను తిట్టవద్దు, అరే బెన్నిఫార్ నన్ను తిననీయకుండా చేస్తున్నాడని, ఆయన ఉపవాసం ఉండమంటున్నాడు ఏ అనుకోవద్దు. మీ మేలు కోసం, మీ ఆశీర్వాదం కోసం, మీ అభిషేకం కోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం పిల్లరా ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా నేను ఈ వాక్యంలో చెప్పినటువంటి అన్ని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటూ ఉంటారు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువైన దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటము ఎంత అవసరమో అని వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా మాకు బోధించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు ఈ విభూతి బుధవారం నాడు, ఆష్ వెనస్డే, మీ బిడ్డలైన మేము ప్రారంభించబోయే ఈ తపస్క్రియలు విజయవంతంగా ముగించటానికి మాకు ఓర్పును, సహనమును, విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విధములైన శోధనలను ఎదుర్కొని జయించటానికి నిగ్రహణ శక్తిని ప్రభువా ఈ వాక్కు ద్వారా ఈ బిడ్డకు దయచేయండి. ప్రభువా, శారీరక కోరికలను విడనాడి ఆత్మీయ శక్తిని పొందుకొని నీకు సాక్షిగా జీవించే కృప ప్రసాదించండి ప్రభువా. ఉపవాసం ఉండి తపస్కాల క్రియలలో పాల్గొంటూ ప్రతి రోజు సాయంకాల 6 గంటల దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ ఆకలి దప్పికలు కలిగి ఉన్న బిడ్డలు ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, ఇప్పుడు విభూదిని గురువులు ఆశీర్వదించి మనము ఈ తపస్కాల దీక్షను ప్రారంభించబోతున్నామనే సూచకంగా నినవే పౌరులు ఉపవాసం ఉండి గోనెబెట్ట దాల్చుకొని బూడిద చల్లి ఎలా వారు మారు మనసు పొందుకున్నారో, ప్రభు వారిపై పంపించాలనుకున్న శిక్ష నుంచి వారు ఎలా తప్పించుకున్నారో, దేవుడు ఎలా శిక్షను రద్దు చేసుకున్నారో, అలాంటి ఒక వినయముతో, వినమ్రతతో మన ఉపవాసం ఉంటున్నామనేటువంటి సూచనగా గురువులు ఈ యొక్క బూడిదను ఆశీర్వదించి మన నొసటి మీద సెలవు గుర్తు వేసి మన కోసం ప్రార్థన చేయబోతున్న సాంఖ్యము ఇప్పుడు గురువులు నిర్వహించబోతూ ఉన్నారు. అందువలన నమ్మకముతో ఈ యొక్క కార్యములో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం.
క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఈ యొక్క విభూదిని మనం స్వీకరించబోతుండగా, మట్టి నుండి పుట్టినటువంటి మనము మట్టిలో కలిసిపోతాము అనేటువంటి ఒక సందేశమును మన యొక్క జీవితంలో జ్ఞప్తి తెచ్చుకొని, మన మానవులమైన మనమందరం కూడా అహంకారము, అసూయ అనేటువంటి గుణములతో జీవించకుండా వినయము, విధేయతతో కూడినటువంటి జీవితమును మనమందరం కూడా అలవర్చుకోవడానికి ఈ యొక్క బూడిద గుర్తు చేస్తుందని మనమంతా ఈ యొక్క బూడిదను స్వీకరిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకముగా మన నుదిరిపై గుర్తింపనున్న ఈ విభూదిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవుని దీనతతో ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదువు. మేము చేపట్టు ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాపమన్నింపును దయచేయుదవు. నీ సన్నిధిలో నిలిచి ఉన్న నీ దాసులపై నీ ఆశీస్సులను దయతో కృమ్మరింపుము. వీరు విభూతితో గుర్తింపబడి తపస్కాలపు ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనస్సులతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మట్టి నుండి మనల చేసిన మహనీయునికి ఏమివ్వగలను? మట్టి నుండి మనల చేసిన మహనీయునికి ఏమివ్వగలను? మనసారా తరలి వచ్చాము, మమ్ముల మీకు అర్పించుకొనగా. మనసారా తరలి వచ్చాము, మమ్ముల మీకు అర్పించుకొనగా. మట్టి నుండి మనల చేసిన మహనీయునికి ఏమివ్వగలము? మట్టి నుండి మనల చేసిన మహనీయునికి ఏమివ్వగలను? శ్వాసతో ప్రాణం పోసావు, మాటతో మహిమలు చేసావు. శ్వాసతో ప్రాణం పోసావు, మాటతో మహిమలు చేసావు. స్నేహం, త్యాగం అన్నీ నీవై మా హృదిలో వెలుగులు నింపిన ప్రభువా. స్నేహం, త్యాగం అన్నీ నీవై మా హృదిలో వెలు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, తపస్కాలపు ఆరంభంలో ఈ సాంవత్సరిక బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపముల నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సును నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ యొక్క తపస్కాలంలో అడుగుపెట్టి ఉండగా, ఈ యొక్క తపస్కాలము మనకు ఒక అనుగ్రహ కాలము. మన యొక్క జీవితములను సరిచేసుకోవడానికి, నూతన పరుచుకోవడానికి, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చిన విధముగా మనం కూడా మరొకసారి దేవుని దగ్గరకు వచ్చేటటువంటి ఒక గొప్ప కాలము. కావున ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ఈ యొక్క అపద్రాక్ష రసములతో పాటు మన యొక్క పాప జీవితములను దేవునికి సమర్పిస్తూ వాటిని ప్రభువు తుంచి నూతన పరచాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రసనాయుక్తమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్టులా దయచూపుము. అతడు మిమ్ము మీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్షభాగ్యమునకు
వారసులను చేయుము. ఏళ్ళైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులు ఆలగింపము. ప్రభువా, మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరిన వారందరినీ, ఈనాడు ఉపవాస దీక్షలు ప్రవేశించి తపస్కాలమంతయు ఉపవాసము, ప్రార్థన, దానధర్మ క్రియల ద్వారా ఆత్మీయ బలం సంపాదించుకుని ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దివ్యవాక ధ్యాన వడక మందిరం ఏలూరులో మీ సేవకులు ప్రారంభించే ఆత్మీయ క్రియలను, మరి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించడానికి ఏర్పరిచిన ప్రత్యేకమైనటువంటి ఆరాధనను దీవించి ఆశీర్వదించండి. నలుజెసల చదరని మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. ప్రభువా, ఈ పరిశుద్ధ బలిభోజలో పాల్గొంటున్న వారందరి కుటుంబాలలో మరణించిన వారి పూర్వీకులకి, కుటుంబ సభ్యులకి, ఉద్దరణ శ్రమ పీడింపెడుతున్న ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేమును ఒకరోజు నీ సన్నిధికి చేరి మీ మహిమను నిరీక్షించుచు నిత్య ఆనందం పొందుదుమగాక. మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచు ఉన్నాము. ఆయన ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు స్వయంగా నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే సొంతం, నీవేన సర్వం, నీ దరికే చేరాలి. నీకేనే సొంతం, నీవేన సర్వం, నీ దరికే చేరాలి. లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తిరుమయా తిరుమయా నా హృదయ నేత్రమును. తిరుమయా తిరుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నానో, ఎక్కడికి నే వెళ్ళుచున్నానో ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ప్రభు ధర్మశాస్త్రమును రేంబవళ్ళు మననం చేసుకునివాడు సకాలంలో ఫలమును ఒసగును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య విందు మాకు పోషకాహారమగునుగాక. మేము చేపట్టిన తపస్సు కాలపు ఉపవాసము మీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థతనొసగు ఔషధముగాను ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన యొక్క శిరములు వంచి దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వరా, నీ సమక్షంలో నిలిచి నీ వైభవమును ఆరాధించుచున్న నీ ప్రజలకు
వారు చేసిన పాపములకు పశ్చాత్తాపపడు మనస్తత్వమును అనుగ్రహింపుము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చే నీవు వాగ్దానము చేసిన బహుమతిని స్వీకరింపయోగ్యులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క విభూతి బుధవారం ద్వారా ఈ యొక్క పవిత్రమైనటువంటి అనుగ్రహ కాలంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. మరి యొక్క అనుగ్రహ కాలంలో దేవునికి దగ్గర కావడానికి, మన దేవునిలో ఎక్కువగా మననం చేసుకుంటూ మన యొక్క జీవిత విలువలను పెంచుకోవడానికి మనకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక గొప్ప అవకాశం ఇవ్వబడుతుంది. అదేమిటంటే అంత్యకాలపు సిద్ధపాటు అనేటువంటి ఈ యొక్క ప్రతిరోజు సాయంత్రం వేళలో జరిగేటటువంటి ఆరాధనలో మీరందరూ కూడా పాల్గొని దేవుని గూర్చినటువంటి విషయములను లోతుగా మననం చేసుకుంటారని, అదేవిధముగా దేవునికి దగ్గరయ్యే అవకాశం ఈ యొక్క తపస్కాలం మనకి ఇవ్వబడుతుంది. కావున ఈ యొక్క అవకాశమును ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. అంతేకాదు ఈ యొక్క శుభ సమాచారమును మీతో పాటు మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయవలసిందిగా మేమందరము కోరుకుంటున్నాము. మరి యొక్క తపస్కాలంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని దివ్యవాక్కు ధ్యాన వడక కేంద్రము నుంచి మేమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఆ అంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే, ఆయంత్య తీర్పు నందున యేసుని రక్షకుడే, మహాభయంకరంబగు సింహంబుగానుండు. ఆ దేవుని జీవ గ్రంథము దేవుడు తెరచును. దేవుని జీవ గ్రంథము దేవుడు తెరచును. యవ్వాని పేరందుండదో వాడగ్నిలో బడును. యవ్వాని పేరందుండదో వాడగ్నిలో బడును. ఆ